and God has given to us freely, right? చాలామంది సమాధానము కోసము మూవీ ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్లు వెతుకుతారు. 3 గంటలు అన్నీ మర్చిపోయి థియేటర్లో కూర్చుందాం, అన్నీ మర్చిపోవచ్చు అనుకుంటారు. కొంతమంది సమాధానం కోసమేమో మందు షాపులకు వెళ్తారు. కొంతమంది సమాధానం కోసమేమో క్లబ్బులు పబ్బులు చుట్టూ తిరుగుతారు. కొంతమంది సమాధానం కోసమేమో మెడిటేషన్ సెంటర్ల చుట్టూ తిరుగుతారు. కానీ ఎక్కడ వెళ్ళకుండా యేసు వైపు చూస్తే లోకములో కన్నా గొప్ప సమాధానము మనకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. అది కూడా ఉచితముగా, ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఏమీ ఖర్చు చేయవలసిన అవసరము లేదు. మీరు ఫోన్లో ఆపేస్తే సంతోషిస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఊరుకోండి. క్రైస్తవులు అన్నిటికీ అవునంటారు. మళ్ళీ ఎవరినైనా అడిగేమనుకోండి, మీకు బాధలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు ఉన్నాయంటే మళ్ళీ దానికి చేతులు ఎత్తుతారు. మీరు డిసైడ్ చేయండి. బీ స్పెసిఫిక్ విత్ ద లార్డ్. ఈరోజు ఐ వాంట్ టు బ్రింగ్ యూ అన్ ఎంకరేజింగ్ వర్డ్ అండి. ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ విత్ వాట్ ద లార్డ్ హ్యాస్ పుట్ ఇన్ మై హార్ట్. నేను ప్రశ్నలు ఎక్కువ అడుగుతాను, దయచేసి మీరు సమాధానము చెప్తారా? వుడ్ యూ ట్రై చేస్తారా? ఓకే, సరే. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకుని ఎడల ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మరొక మారు నీ పాదము చెంత చేరి నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ వాక్యము వినుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి, వేదికను బట్టి, తరుణాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన మా అందరినీ ప్రభా నీ వాక్యము చేత దర్శించు ప్రభా. నాయన మమ్మల్ని ఆదరించు తండ్రి. విరిగి నలిగిన హృదయాలని తిరిగి కట్టు నాయన ప్రభా. విశ్వాసములో బలహీన పడుతున్న వారిని బలపరచు నాయన తండ్రి. నీ వాక్యమే మాకు ఆధారము ప్రభా. నీ వాక్యమే మాకు వెలుగు, నీ వాక్యమే మాకు జీవము. కాబట్టి నీ వాక్యము నాయన మమ్మల్ని బలపరచగలుగుతుంది, మాకు ధైర్యముని అనుగ్రహించగలుగుతుంది. కాబట్టి ప్రభా, వినబోతున్న మమ్మల్ని ప్రభా నాయన తండ్రి మీరు దర్శించండి తండ్రి. ఆసక్తి కలిగిన హృదయముతో నీ వాక్యమును స్వీకరించే మనసుని మాకు దయచేయమని, విన్న దానిని మరవకుండా ప్రభా అది మా జీవితంలో నీరు కట్టి ఫలించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో, నాతో, మాతో, అందరితో ఈ దినము నీ వాక్యము చేత దర్శించి మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి దీవించి నడిపించమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామముని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మొట్టమొదటి ప్రశ్న, ద ఫస్ట్ క్వశ్చన్. దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే $100 ఇస్తాం. చూడండి ఎలా ముఖాలు వెలిగిపోయాయో. దేవుడు మనల్ని దీవించును గాక. వాట్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ జర్నీ? అసాధ్యమైన ప్రయాణం ఏమిటండి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇరుకు మార్గము. ఇంకెవరైనా? యా, జర్నీ విత్ గాడ్. ఇంకా? యా, you one, the one you gave me. Yeah. Mount Everest. Okay. Anybody else? No. Anybody else? ఆలోచించండి. ఇక్కడ ఎవరు మాట్లాడటం లేదు ఏంటండి భలేవారు? వాట్ ఈస్ ద మోస్ట్ అసలు ఇంపాసిబుల్ జర్నీ? ఏం జర్నీ? వాట్ కుడ్ దట్ జర్నీ బి?
థ్యాంక్ గాడ్ నాకు $100 మిగిలినాయి. ది మోస్ట్ ఇంపాసిబుల్ జర్నీ, ఎస్. నో, అరే మీకు అయిపోయింది, మీ ఛాన్స్ ఇచ్చినా. లెట్ మీ టెల్ నౌ. The most impossible or difficult journey is a journey that we never begin. Correct or not? మనము ప్రయాణం ఆరంభించకపోతే మనకి ఆటంకాలు రావు కదా, ఇబ్బందులు ఎదుర్కోము కదా, కష్ట నష్టాలు ఉండవు కదా. ఉన్న చోట్ల మనం ఉండిపోయాం అనుకోండి, దెర్ ఇస్ నథింగ్ టు లుక్ ఫార్వర్డ్. అవునా కాదా? కానీ దేవుడు మన జీవితంలో ఒక నూతన ప్రయాణముని ఆరంభించాడు. Lord began something so beautiful, but he never said the journey is going to be easy. ఆ ప్రయాణము సులభంగా ఉంటుందని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కడా చెప్పలేదు. But all I can say you is the journey is going to be worthwhile. The journey is going to be worthwhile. God never said that the journey would be easy, but he said that the arrival will be worthwhile. Hallelujah. ఇప్పుడు డిఫికల్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఆ యొక్క గమ్యాన్ని మనం చేరాలనుకోండి, కష్టాలు ఉంటాయా ఉండవా? ఒక అందమైన ప్రదేశానికి మనం చేరాలనుకోండి, కొండ ప్రాంతం అనుకోండి, ఆ మార్గంలో వెళ్తుండగా మనకి గాయాలు తగలొచ్చు, మనం పడిపోవచ్చు, కాలు జారి కొట్టుకుపోవచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. సంథింగ్ మే కమ్ అండ్ అటాక్ అస్. చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ అవన్నీ దాటుకొని పైకి చేరేసరికి ఈ అనుభవాలు ఏదైతే కలిగి ఉన్నామో వాటన్నిటినీ మనము మర్చిపోతాం. And God is saying, I am going to make sure that you finish the race well. But the journey is going to be riddled with a lot of pain, suffering, and what else? You all know that you are experiencing. చూద్దామండి ద్వితీయోపదేశ కాండము. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ ప్లీజ్. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 11వ వచనం. ఈ ప్రజలు నేను వారికి ఇచ్చిదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను. Now God told the Israelites about a journey they have to take. ఏమన్నాడు? నీవు లేచి ఏ దేశానికి వెళ్ళమన్నాడు? ఆయన చూపించబోతున్న దేశానికి. వాజ్ ద జర్నీ ఈజీ అండి? అరే చెప్పండి అబ్బా, ప్రశ్న అడుగుతున్నాను, జవాబు. వాజ్ ద జర్నీ ఈజీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్? దే వర్ పీపుల్ హూ వర్ క్యారింగ్ యంగ్ చిల్డ్రన్. దే వర్ పీపుల్ హూ వర్ గివింగ్ బర్త్ టు యంగ్ కిడ్స్ ఆన్ ద జర్నీ. దే హ్యాడ్ నో హోమ్స్, దే హ్యాడ్ నథింగ్. ఆల్ దే హ్యాడ్ వాజ్ గాడ్. All they had was God. 11 రోజుల ప్రయాణము 11 రోజుల్లో ముగింపబడలేదండి. 40 సంవత్సరాలు పట్టిందండి. ఆ 40 సంవత్సరముల్లో వాళ్ళు ఎన్నో ఎదుర్కొన్నారు, ఎన్నో దెబ్బలు తిన్నారు, వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారు. కానీ వాటన్నిటిలో దేవుడు వారిని విడిచిపెట్టకుండా వాళ్ళు చేరవలసిన గమ్యానికి చేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా పరలోకానికి వెళ్తాం. కానీ ఈ భూమి మీద ప్రారంభించిన ఈ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో పరలోకానికి చేరటానికి చాలా కష్టమైనది, చాలా కష్టమైనది. మనం వెళ్తున్న మార్గములో మన సొంత వారు మనల్ని విడిచిపెడతారు. Our own people will forsake us. It could be reasons known to them. It could be financial reasons. It could be, I don't know what other reasons. Right? మనల్ని ప్రేమిస్తానని చెప్పి మనల్ని మోసం చేసి మనల్ని విడిచిపెట్టి మధ్యలో ఉంటారు. ప్రయాణములో we will see so many ups and downs in our journey. But God is saying, hang in there.
హోల్డ్ ఆన్, ఐఎమ్ నాట్ డన్ విత్ యూ. ఏ సత్క్రియ అయితే నేను నీలో ప్రారంభించానో అది క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాను. నీ నిరీక్షణను పోగొట్టుకోవద్దంటున్నాడు దేవుడు. ఐ డోంట్ నో హూ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు, who is going through these difficult roads and journeys, but God is saying, hang in there because I'm going to make your journey worthwhile. Your journey is going to be beautiful. Trust me. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఇంతకన్నా పెద్ద అబద్ధం క్రైస్తవుల నోట్లో ఉంటుందండి. చిన్న అపాయం వచ్చితే ప్రభువా, we get panicked. We get frightened. యోబు జ్ఞాపకం చేసుకోండి, ఏమన్నాడో తెలుసా? అన్ని పోయిన తర్వాత చెప్పండి ఇప్పుడు. నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిరిగి దిగంబరిగా వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక అన్నాడు. ఎక్కడుంది ఆ విశ్వాసం మన క్రైస్తవ్యంలో? God already said, in this world you will have many troubles, but don't be afraid అన్నాడు. భయపడొద్దు, ఈ లోకములో మీకు కలుగు శ్రమలు కొద్దిగా. నాకు వినిపించలే. కమాన్ చర్చ్, కొద్దిగా చెప్పండి. శ్రమ కలిగినంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? మనుషులు మనల్ని విడిచిపెడితే అయిపోయిందా? దేవుడు విడిచిపెట్టేసినట్టేనా? నా తల్లి నన్ను విడిచిపెట్టింది, నా తండ్రి నన్ను విడిచిపెట్టింది, మా నాన్న వాళ్ళ కుటుంబాలు మమ్మల్ని వెళ్ళివేశారు, మా తల్లి కుటుంబం మమ్మల్ని అంగీకరించలేదు. కానీ వాటన్నిటిలో దేవుడు మాకు తోడైండి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్స్ వర్త్ ద జర్నీ అండి. ఐఎమ్ టెలింగ్ యూ. మనుషులకి ఇది అసాధ్యము, దేవునికి. మిగతా వాళ్ళు నమ్మరా ఈ వాక్యము? మనుషులకి ఇది అసాధ్యము, దేవునికి. థ్యాంక్ యూ. ఐ వుడ్ అప్రిషియేట్ ఎ చర్చ్ దట్ టాక్స్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, నోరు మూసుకొని కూర్చుంటారా ఇంటర్వ్యూ చేసే ముందు? నాకు వినిపించలే. అరే మరి సేవకుడు ప్రశ్న అడిగితే నోరు తెరవండి అబ్బా. ఓహో, వాడు మీకు సెక్యూరిటీ, ఉద్యోగం, పైసలు అన్నీ ఇస్తున్నాడు కాబట్టి మీరు అడిగిందంతా చెప్పాల్సింది. మరీ అంత పక్షపాతం వద్దండి. ఓకే, మేము వాటికన్నా శ్రేష్టమైనది మీకు ఇవ్వగలుగుతాం. అది దేవుని వాక్యము. అంతకన్నా విలువైనది ఈ లోకములో ఏదీ లేదు. అనుభవంతో చెప్తున్నాను, ఎందుకంటే అన్ని కోట్ల రూపాయలు చూసిన వాడిని. కానీ ఇంతకన్నా విలువైనది వెతికినా నాకు దొరకలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు లేచి వెళ్ళమన్నాడు వాగ్దానపు దేశం వైపు. చాలా కష్టకరమైన ప్రయాణం అండి. కానీ ఏమన్నాడో తెలుసా? వారు చెప్పు అరగలేదు, బట్ట చినగలేదు. దేవునికి మహిమ కలుగును. దట్ ఈస్ అవర్ గాడ్ అండి. దట్ ఈస్ అవర్ గాడ్. ఎడారిలో వాళ్ళకి కట్టుకోవటానికి కూడా ఏమీ లేదు. రాత్రి వేళ అగ్నిస్తంభము, పగటి వేళ మేఘస్తంభం వల్లే దేవుడు నడిపించాడు. కాబట్టి అమ్మ 91వ కీర్తనలో రాయబడినట్టుగా పగటి వేళ ఎండ దెబ్బ అయినను, రాత్రి వేళ వెన్నెల దెబ్బ అయినను మీకు హల్లెలూయా. అండ్ దట్ ఈస్ అవర్ గాడ్. Difficult roads often lead to beautiful destinations. ఇందాక చదివాం 23వ కీర్తన, ఒకసారి చదవండి 4వ వచనం. నిజం చెప్దామండి ఈరోజు. లెట్స్ బి ఆనెస్ట్. అరే చెప్పండి, లెట్స్ బి ఆనెస్ట్. ఎందుకు భయపడాలండి? ఆయన చెయ్యి ఏమైనా కొరచపడిపోయిందా? చేతగాని వాడా మన దేవుడు? ఆయన చెయ్యలేని వాడా? వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాడా?
ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా మరి ఎందుకు వాక్యములు చదవాలి మనం క్రైస్తవులుగా? ఎందుకు ఈ దేవుణ్ణి నమ్మాలి మనము? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును అన్నాడు. బీ ఇట్ డన్ టు యూ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. నథింగ్ ఈజ్ ఈజీ ఇన్ దిస్ వరల్డ్ అమ్మా. గాడ్ సెడ్, ఒకటే దేవుడు చెప్పాడు, చెడు దినములు రాబోచున్నాయి, అంచె దినములో మనుషుల ప్రేమ కొవ్వొత్తు వలె. చెప్పండి. For iniquity shall abound, the love of many shall wax cold. అందరం ఇక్కడ సంపాదించుకోవటానికి వచ్చామండి. అవునా? అవునా? నిజం చెప్పండి అబ్బా. 30 సంవత్సరాల ఇండస్ట్రీ, నా ముందు యాక్టింగ్ చేయకండి. నేను ఎప్పుడు ప్రసంగాల్లో చెప్తాను, పెద్ద ఆయన గారు ఇక్కడ ఉన్నారు, అంకుల్ ఉన్నారు, సినిమా రంగంలో గొప్ప నటులు చూశాను, క్రైస్తవుల్లో మహానటులు చూస్తున్నాను, దేవుడు వాళ్ళందరినీ దీవించునుగాక. చెప్పండి. అందరూ సంపాదించుకోవటానికి వచ్చారు కదా. సంపాదించుకున్నారు కానీ ఎంత పోగొట్టుకున్నారండి? చెప్పండి అబ్బా. దేవుడు అంటున్నారు, మీరు పోగొట్టుకున్నదంతయు నేను తిరిగి పునరుద్ధరిస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అంటున్నాడు. We may lose many things in this world అండి, but God is going to restore everything. And God will restore అండి. అందుకని అంటున్నాను, అధైర్యపడకండి, విశ్వాసాన్ని కోల్పోకండి. ఎలాంటి దానినైనా దేవుడు బాగు చెయ్యగలుగుతాడు. పోయిన దానిని వెతికి రక్షించి మళ్ళా మన ఎదుట నిలబెట్టగలిగే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. డోంట్ వరీ అండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ హార్డ్ టైమ్స్, ఫైనాన్షియల్ క్రైసిస్, if you have any burdens or anybody is going through a divorce, or if you're in an abusive relationship, or if you have faced a loss or any kind of suffering, hang in there antunnadu Devudu. Don't give up, please, because God is not done with us. ఏ సత్క్రియ అయితే దేవుడు ప్రారంభించాడో అది క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాను అంటున్నాడు. దానిని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఇంతకు ముందు చదివిన వాక్యమే, 1వ అధ్యాయము 6వ వచనం. మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన నాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. If any of you are going through suffering and hardship and still haven't denied God, the restorer Jesus Christ will turn everything around in your life. మీ కష్టాల్లో, మీ శ్రమల్లో మీరు దేవుణ్ణి విడిచిపెట్టని ఎడల యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటినీ పునరుద్ధరించటానికి వచ్చాడు. మీ పరిస్థితుల్ని కూడా ఆయన రెస్టోర్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎస్పెషలీ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులేది. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అమ్మా. మీరు ఆ దేశంలో, మీ పిల్లలు ఈ దేశంలో గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకునే, బట్ ప్రైజ్ గాడ్, వన్ డే హీ విల్ డూ ఎవ్రీథింగ్, హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. నేను అందుకనే అన్నాను, చాలామంది సంపాదించుకోవటానికి వచ్చారు కానీ రిలేషన్షిప్స్ని పోగొట్టుకున్నారండి. చాలా రిలేషన్షిప్స్ మనం పోగొట్టుకున్నాం. బట్ ఐ ప్రే గాడ్ దట్ హీ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ ఆల్ దోస్ బ్రోకెన్ థింగ్స్ బ్యూటిఫుల్ అగైన్. హల్లెలూయా. అది మనుషులకి అసాధ్యం కానీ దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక అండి,
2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుదాండి. కొలోషియన్స్ చాప్టర్ 2 verses 6 and 7. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును ఆ. అంగీకరించిన విధముగా ఆ. ఆయనయందు వేరు పారైన వారై ఆ. ఇంటి వలె కట్టబడుచు ఉమ్. మీరు నేర్చుకున్న ప్రకారముగా ఉమ్. విశ్వాసమందు స్థిరపరచబడుచు ఆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు ఉమ్. విస్తరించుచు ఉమ్. ఆయన యందుండి నడుచుకొనుడి. ఉమ్. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాయమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడైనను ఇక్కడ నేను చదువుతాను చూడండి, ఇంగ్లీష్లో చదువుతాను. సో దెన్ జస్ట్ యాజ్ యూ రిసీవ్డ్ క్రైస్ట్ జీసస్ యాజ్ లార్డ్, కంటిన్యూ టు లివ్ ఇన్ హిమ్. ఏమిటండి ఏం చేయాలంట మనము? చెప్పండి. నేను ఒక ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని, ఇలా కాదు కానీ మీరు ఇప్పుడు మాట్లాడతారు చూడండి. ఉద్యోగాలు మీరు చేస్తున్నారు కదా, ఉద్యోగాల్లో కష్టాలు వస్తే మీరు విడిచిపెట్టేస్తారా? ఎందుకు? అంతకన్నా అవసరం యేసుక్రీస్తు ప్రభువారు. ఒక ఉద్యోగం పోతే మళ్ళీ ఆ ఉద్యోగముని దేవుడు తిరిగి ఇవ్వగలుగుతాడు, కానీ దేవునితో సహవాసము పోతే దాన్ని తిరిగి సంపాదించుకోవటము చాలా కష్టము. ఉద్యోగాల కోసము దేవుణ్ణి విడిచిపెట్టబాకండి. కంటిన్యూ టు లివ్ ఇన్ హిమ్ అని బైబిల్ చెప్తుందండి. మీ బాస్ ఎన్ని విధాలుగా మిమ్మల్ని ట్రీట్ చేసినా, ఎన్ని ఇంపాసిబుల్ టాస్క్స్ పెట్టినా, చెప్పండి, అరే చెప్పండి అబ్బా, చేస్తారా చేయరా? ఎందుకు? Lord said, again I'm reminding you of this, nothing is going to be easy, but I will be with you through it all. మీ సమస్త భారము నా మీద వేయుడి, ఆయన మొయ్యగలిగిన వాడు. హల్లెలూయా. Cast your burden upon me అంటున్నాడు దేవుడు, and I will carry those burdens. మీరు ఉద్యోగాలు విడిచిపెట్టరు, కానీ ప్రార్థన జీవితం విడిచిపెడతారు. మీరు కాదండి, జనరల్గా చెప్తున్నాను. ఫ్యామిలీ ప్రేయర్స్ని మనం విడిచిపెడతాం. పిల్లలతో కూర్చొని వాక్యం చదివే రోజులు చాలా, చెప్పాలి, వినిపించలే. నిజంగా తగ్గిందా లేదా? బీ ఆనెస్ట్. కంప్లీట్గా పోయినాయి. నాకు తెలుసండి, అందుకనే దేవుడు చెప్తున్నాడు, కంటిన్యూ. నాకు వేరుగా మీరు ఏమీ. అరే తెలుసా? తెలియదేమో అని చెప్తున్నాను. మరి ఎందుకు వేరైపోతున్నామండి దేవునికి? మనం ఎంత వేరవుతామో అంత శ్రమలు, శోధనలు మనల్ని అణిచి వేస్తూ ఉంటాయి. కానీ ఆయనలో మనము శ్రమ పడుతున్నప్పుడు ఆ శ్రమగా ఉంచడు. హల్లెలూయా. ఈజ్ అన్ అమేజింగ్ గాడ్ అండి, రైట్? ఫర్గివ్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. అందరినీ క్షమించండి, మిమ్మల్ని మీరు. చెప్పండి. చాలా కఠినంగా ఉంటారండి కొంతమంది వాళ్ళ మీద వారు. ఐ డోంట్ నో వై, ఐ హ్యావ్ కమ్ అక్రాస్ మెనీ పీపుల్ అండి. చాలా రిజెంట్మెంట్ ఉంటుంది, చాలా దుఃఖం ఉంటుంది, కోపం ఉంటుంది. ఒకరు ఊసు వెత్తితే వాళ్ళకి బీపీ వచ్చేస్తుంది. ఇవన్నీ విడిచిపెట్టేసి ఎవరి మనసు యెహోవా మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గల వానిగా చేస్తానంటున్నాడు దేవుడు. సో ఐ వాంట్ యూ టు కంటిన్యూ ఇన్ క్రైస్ట్ అండి, because God is saying the journey is going to be worthwhile. I will help you finish what I began in your life.
A lot of youngsters, I don't know what you're going through, Nana. Being an Indian American, being a first generation American, it's not easy. The kind of hatred you get, the kind of racial, I tell you, you may be going through, you may be bullied. But hang in there, hang in there. God is not done with you. He is going to elevate you to a great position where every person that came against you will speak for you. Amen? Amen. And trust me, this is possible only when you continue in Christ. I have seen that, Nana. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. 91వ కీర్తనలో ఒక మాట అంటాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనుక. He did not say because you're so and so, because you're a Jew, because you're a Greek, because you're an American. He did not classify anything. He says, because you love me. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. ఆయన నా నామము ఎరిగినవాడు గనక నేను అతనిని ఘనపరచదను. And that honor will be given by God, not by man. Hallelujah. Hang in there, all you young children. The journey is going to be difficult, and I'm not going to promise you a bed of roses. Right? You will have so many things to face while you're growing up. When you get married, when you have children, I'm telling you, nothing is going to be easy in this world. So, andukane, hold on, walk in Christ, continue in Christ. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. 2 Timothy chapter 2 verses 3 and 4. ఏమంటున్నాడు? సైనికుడు వలె నాతో కూడా. నాకు వినిపించలే. A Christian life is a life of battle. The more stronger you're in the Lord, the more greater the battle. So, ఇక్కడ కూడా అదే అంటున్నాడండి. మళ్ళీ చదవండి అమ్మా ప్లీజ్. నాతో కూడా శ్రమను చదవండి. యుద్ధమునకు ఒక సైనికుడు వెళితే ఆహా, మనం సైనికులు, సైన్యమునకు అధిపతి ఎవరు? మనం అంటామా లేదా? ప్లీజ్ టెల్ మీ అండి. సైన్యములకు అధిపతి యెహోవా అని మనం చెప్తామా? ఆయన సైన్యములకు అధిపతి అయితే మనం ఏమిటి? అప్పుడు సైనికుడు లోకం మీద మనసు పెట్టాలా, తన యజమానుని తృప్తిపరచాలా? చెప్పండి, నాకు వినిపించటం లేదు. మరి చేద్దాము. సైనికుడికి కలిగిన కష్టాలు ఎన్నో ఉంటాయండి, చాలా ఇబ్బందులు ఉంటాయి. He has to go through great battles and stand firm in those battles. భయపడకుండా, అధైర్యపడకుండా, పారిపోకుండా, విడిచిపెట్టకుండా నిలబడాలి యుద్ధంలో. ఎందుకో తెలుసా? యుద్ధము అన్నీ చెప్తాం కానీ మరలా భయపడతాం. మనం మరలా భయపడుతూనే ఉంటాం. God says, fear not, for I am with you. Lo, I am with you unto the ends of the world అంటాడు. భూదిగంతముల వరకు నేను నీకు తోడై ఉన్నాను. Hallelujah. Let's go to Corinthians. How much time do we have, brother? కంటిన్యూ అంటే రాత్రి అంతా చెప్తాను, మీరు అలాగనకండి. I'll take every word seriously. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందా? ప్రైజ్ ద లార్డ్. అరగంట ఓపిక పడతారా? ఓకేనా? ఓకే, లెట్స్ గో టు కొరింథియన్స్ ప్లీజ్. 2nd chapter. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
16 నుండి 18 వచనాలు చదువుకుందాం. ఆ. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు మేము దృశ్యమైన వాటిని చూడక నిదానించి కనుక అయ్య బాబో ఏంటండి నాకు వినిపించలే. మీరు అందరు చెప్పండి, మీ శ్రమ ఎంత అంట? ఆహా, దాన్ని మనం ఎంత చేస్తామండి? క్షణమాత్రముండు. ఏమి శ్రమ అంట? చులకన శ్రమ అంట. ప్లీజ్ డోంట్ మేక్ యువర్ ప్రాబ్లమ్స్ గ్రేటర్ దెన్ గాడ్. డోంట్ మేక్ యువర్ ఇష్యూస్ గ్రేటర్ దెన్ గాడ్. మన శ్రమ తీసివేయటానికి దేవుడికి ఎంత టైం పడుతుందండి? నాకు వినిపించలే. మరి క్షణములో పోయేదానికి ఎందుకండి అంత దిగులు, అంత భయము, అంత భీతి, అంత కలవరం? నా జీవితంలో నా పాపముని, నా దోషమును, నా అపరాధమును, సమస్తమును, దుర్నీతిని తీసివేయటానికి దేవుడికి ఒక్క క్షణం పట్టిందండి. హల్లెలూయా. Within a second, he washed me and purified me with his blood. తన సొత్తుగా చేసుకోవటానికి, నూతన జీవితాన్ని అనుగ్రహించటానికి, పరలోక రాజ్యముల వారసుడుగా నేను ఉండటానికి దేవునికి క్షణము పట్టింది. మీకు అర్థమవుతుందండి? నేను ఎప్పుడు అంటే మా సినిమా భాషలో చెప్తూ ఉంటాను అనమాట, పావలా యాక్టింగ్ చేయమంటే పావలా యాక్టింగ్ చేయండి కానీ ఓవర్ యాక్టింగ్ చేయకండి, అవ్వకండి. ఇది వాస్తవం సిస్టర్. ఇంత చిన్న శ్రమను మనం కొండంత శ్రమగా చేసేసుకొని భయపడిపోయి, దిగులు పడిపోయి, అరే ఎంత టెన్షన్లు పడుతూ ఉంటే నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎక్కడ పోయింది ఆ విశ్వాసము? దేవుడేమో మన శ్రమ క్షణమాత్రము. దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, క్షణములో దేవుడు తీసేశాడు. యోసేపుకి ఎన్ని శ్రమలు వచ్చాయండి, క్షణములో చెరసాలలో నుండి ప్రధానమంత్రిగా క్షణము పట్టింది దేవునికి. క్షణమాత్రముండు చులకని శ్రమ గురించి ఎందుకు ఇంత దిగులు పడిపోవాలి మనం? ఎందుకు ఇంత అధైర్య పడిపోవాలి? ఎందుకు ఇంత భయభీతి కలిగి ఉండాలి మనం? ఇఫ్ యు బిలీవ్ గాడ్, బిలీవ్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్. 50-50గా ఉంటే కుదరదండి. సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటేనే మనం గొప్ప కార్యములు చూడగలుగుతాము, గొప్ప మేలులు దేవుడి నుండి మనం పొందుకోగలుగుతాము. ద్విమనసుకులుగా ఉంటే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించడు అని యాకోబు పత్రికలో రాయబడిందండి. God will not even hear the prayer of a double-minded person. స్థిరత్వము లేనివాడు ప్రార్థనలు దేవుడు వినడు. అస్థిరత్వం అంటేనే దేవునికి అసహ్యం. అందుకనే అంటున్నానండి, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని శోధనలు మనకి కలిగినా స్థిరముగా మీ విశ్వాసములో నిలబడండి. దేవుడు వాటన్నిటినీ తీసివేయబోతున్నాడు. ఒక క్షణములో అది జరగబోతుంది. హల్లెలూయా. ఒక క్షణము చాలండి దేవునికి. ప్రభువా, ఆ క్షణము కోసము నేను నిరీక్షణను కోల్పోకుండా ఉంటాను, ఎందుకంటే నా నిరీక్షణను నువ్వు సిగ్గుపడనివ్వవు. God will not put our hope to shame. And that's why I will hold on in spite of all my difficulties, my trials, my tragedies.
I will hold on because all it takes, God, a second to bail me out from all my issues, all my problems. Especially youngsters, Cindy. They want to give up so easily. I want to encourage you, fight the good fight of faith, Nana. It's worth it. When you give up, that's the most saddest part of our life. Hang in there, hold on. The journey is going to be worthwhile. God never said it's going to be easy. And I know a lot of youngsters in the US, Indian youngsters, what they're struggling with. I know finding your identity in this country is not easy. Hang in there. But God is going to give you a great identity one day. Hang in there. He will bless you, He will prosper you, He will honor you in this nation. Amen? నిన్ను తలగా, హల్లెలూయా, తోకగా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్ ఫర్ దట్ అండి. ఎన్నో వచనం చదివేయండి. 18 చదివేసామా? చదవండి. మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యం. చూడండి, మన శ్రమ ఏం చేస్తుందంట? అంతకంతకు మనకి నిత్యమైన హల్లెలూయా. అందుకనే అంటండి, డోంట్ జస్ట్ రీడ్ ద బైబుల్, మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే కొరింథీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయంలోని 8వ వచనము 9వ వచనము చదవండి. ఒకసారి ఇటువైపు చూడండి. ఏమిటంట? ఎటు పోయినను. ఉన్నారా ఎవరైనా ఆ స్థితిలో? ఉన్నారా? ఇస్ దేర్ ఎనీబడి? ఉన్నారా? లేరు కదా? చెప్పండి, మరి చెప్పండి అబ్బా. కానీ ఏమంటుంది వాక్యము? ఎట్టిపోయినను, శ్రమ పడుచున్నను, దేవునికి మహిమ కలుగును గాక. ఎటు పోయినా శ్రమ బ్రదర్, ఎటు చూసినా శ్రమే బ్రదర్. ఉద్యోగము లేదు, గ్రీన్ కార్డ్ లేదు, H1 వీసా అయిపోతుంది బ్రదర్, ఇండియాలో అప్పులు చేసి వచ్చాను బ్రదర్, కష్టాలు. ఎటు చూసినా శ్రమే. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఇరికింపబడిన వారు కారు. ఎంత దూరం మిమ్మల్ని ఇరికించడానికి తీసుకొస్తాడండి దేవుడు. కానీ ఎంత ధైర్యపడిపోతారో తెలుసా? ఎంత భయపడిపోతారో తెలుసా? ఎంత త్వరగా నిరీక్షణను కోల్పోతారో తెలుసా? ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ విత్ దీస్ వర్డ్స్ అండి. ఎటు పోయినను, శ్రమ పడుచున్నను, ఇరికింపబడిన వారము కాము. అపాయములో ఉన్నను, కేవలము ఉపాయము లేని వారము. మీకు ఒక ఉదాహరణ ఇస్తానండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి తీసుకొని వెళ్ళి ఎక్కడికి నడిపించాడు? ఎక్కడికి? ఏ సముద్రం దగ్గరికి? ఎర్ర సముద్రం. వెనకాల ఎవరు వస్తున్నారు? చెప్పండి. సైన్యము. అపాయములో ఉన్నారని వాళ్ళు అనుకున్నారు. కానీ ఉపాయం లేకుండా దేవుడు విడిచిపెట్టలేదండి. ఎంతమంది మిమ్మల్ని తరమాలనుకున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా, మీ బ్రతుకులు పాడు చేయాలనుకున్నా, దేవుడు ఉపాయము ఇచ్చే తీరుతాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. వాళ్ళు అధైర్యపడిపోయారు ఎర్ర సముద్రం దగ్గర. దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు అన్నంత పెద్ద మాటలు అంటాడు. కానీ దేవుడు నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఓపెన్ చేయండి.
నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 14 verse 14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. మీరు ఊరకే ఉండవలెను. మీరు ఇదిగో జాగ్రత్తగా వినండి. అపాయం ఉందని అటు ఇటు పరిగెట్టకండి, అధైర్యపడకండి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు ఉన్న చోటే మీకు ఉపాయం నేను చూపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అది మీకే కావచ్చు, మీ పిల్లలకే కావచ్చు, వారి భవిష్యత్తుకే కావచ్చు. ఏదైనా అండి, అపాయం ఉన్నదని బహుశా మీరు భావిస్తున్నారు, కానీ కేవలం ఉపాయము లేని వారు మాత్రంగా దేవుడు మనల్ని విడిచి పెట్టాడు. ఏమని చదవండి, 14 చదవండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపో. హల్లెలూయా. ఇశ్రాయేలీయులతో చెప్పు. సాగిపో అంటే మోషే బహుశా చూస్తుంటాడు, ఎటు పోవాలి ప్రభువా. అక్కడ దేవుడేమో సాగిపో అంటున్నాడు. ఎక్కడ పోతారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? మార్గము లేని చోట కూడా మార్గము సరళపరచవాడు నీ పక్షమును పోరాడుచున్నాడు. నిరీక్షణను కోల్పోకండి, అధైర్యపడకండి, ధైర్యముగా ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి. దేవుడు మన పక్షమున గొప్ప కార్యములు చేయువాడుగా ఉన్నాడు. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేకుండా విడిచిపెట్టిన వారము కాము. I always say, you may think it's a dead end. No, it's not a dead end. There's a bend in the road. దూరం నుంచి ఏమనుకుంటాం? అది డెడ్ ఎండ్ అనుకుంటాం, కానీ దేవుడు ఒక నూతన మార్గం ఏర్పరుస్తాడండి. హల్లెలూయా. ఆయన బిడ్డల కోసము ప్రకృతినే ఆపాడు దేవుడు, సృష్టినే ఆపాడు. నీ కోసం ఏమి చేయడండి దేవుడు. అందుకనే మనుషులు సృష్టిని ఆపగలుగుతారా? కానీ దేవుడు మనుషుల కోసము తన సృష్టిని ఆపాడండి. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. అర్థమవుతుందండి? ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద వెయిట్ ఆఫ్ దీస్ వర్డ్స్. తరమబడుచున్నను నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండి. ఒంటరి దానిని, ఒంటరి వాడిని, అయిపోయింది, ఇవన్నీ సినిమా డైలాగులండి. ఇవన్నీ సినిమా డైలాగులు. వాళ్ళేమో డబ్బుల అవసరం కోసం ఆ డైలాగులు చెప్తారు. మనకేమొచ్చింది చెప్పండి? అమ్మా, తల్లి నిన్ను విడిచిన, తండ్రి నిన్ను మరిచిన, చెప్పండి. మరి ఒంటరి దానిని, ఒంటరి వాడినని ఎందుకమ్మా ఈ డైలాగులు? సెల్ఫ్ పిటీ కోసం ఇదంతా. అండ్ గాడ్ హేట్స్ సెల్ఫ్ పిటీ. God hates self-pity. నీకన్నా ఎక్కువగా నీ గురించి దేవుడు చింతిస్తున్నాడు. అదే వాక్యంలో ఉన్నదా? నేను నా సొంత మాటలు చెప్తున్నాను. ఉన్నదా లేదా? మనకన్నా ఎక్కువగా మన గురించి ఎవరు చింతిస్తున్నారు? ఆయన చింతిస్తుండగా నాకు చింత ఎందుకు? క్రైస్తవులు క్రిస్మస్ టైంలోనే పాట పాడతారు. చింతలేదిక యేసు, నీకు దండం పెడతాను. అప్పుడే గుర్తుకొస్తుంది చింత లేదంటే యేసు పుట్టాడంట, క్రిస్మస్ తర్వాత యేసు లేడట. అందుకనే చింత సంవత్సరం అంతా క్రిస్మస్ తర్వాత. మీ అందరికి ఒక పాట వచ్చే ఉంటుంది, నువ్వు ఉంటే నాకు. ఏదో ఒకసారి పాడండి, అందరూ పాడండి.
ఆపేయండి. ఇంతకన్నా పచ్చి అబద్ధం నీ నోట్లో ఇంకే ఉండదు. నువ్వు ఉంటే చాలు, నీ మాట అరే చాలు 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 అంటావు. మరి మనము పాడే పాటలకి, మనం కనుపరిచే విశ్వాసానికి పొంతన ఉన్నదా? దేవుడేమో అంటున్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ, ఆత్మ ఉన్నది కానీ సత్యం చాలా దూరంగా ఉందండి. వీళ్ళు పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ దేవుడు దానిని మార్చునుగాక. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తానంటే అమ్మా, నేను పాడిన ప్రతి పాట నేను విశ్వసిస్తానండి. ఆ పాటలో దేవుడి గురించి రాయబడిన ప్రతి అంశముని నేను నమ్ముతున్నానండి. అందుకనే విశ్వాసముతో పాడుతాను నేను పాడే పాటలు, సత్యముతో పాడుతాను నేను పాడే పాటలు. ఏదో పాడాలని సంఘంలో నిలబడి నేను పాడను. బికాజ్ ఐ నో ద గాడ్ దట్ ఐఎమ్ వర్షిపింగ్. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అ గాడ్ హీ ఈజ్. ఆయన చెప్పినది ఆయన చేసే తీరుతాడు. మన అవిశ్వాసము ఎడల ఆయన విశ్వాసము ఏమాత్రము తగ్గిపోదు. ఎంత గొప్ప మాట అండి. రోమియోలకు రాసిన పత్రికలో అంటాడు, బికాస్ ఆఫ్ అవర్ అన్ఫేత్ఫుల్నెస్ హిస్ ఫేత్ఫుల్నెస్ విల్ నాట్ బీ నల్లిఫైడ్. ఈజ్ అన్ అమేజింగ్ గాడ్ వి సర్వ్. మీ ముందు నిలబడి సాక్ష్యం ఇస్తున్నానండి. నా బ్రతుకును ఒకసారి చూడండి మీరు. అందరు అన్నారు నన్ను చూసి, వీడు కూడా ఆ ఉదయ్ కిరణ్ లాగా ఉరేసుకొని చచ్చిపోకపోతే నా పేరు నేను మార్చుకుంటానన్నారండి. రోడ్డు పాలైపోతాడు వీడు, రూపాయి ఉండదు వీడి దగ్గర, కుటుంబాన్ని ఎట్టా పోషించుకుంటు. దే ఛాలెంజ్డ్ అండి. దే ఛాలెంజ్డ్. And I continued in the Lord, and the Lord exalted me. ఏ నోటితో వారు నన్ను దుర్భాషలాడారో, సాక్ష్యములు, చెడు మాటలు సాక్ష్యములు పలికారో, అదే నోటితో ఈరోజు దేవుణ్ణి నా జీవితమును బట్టి ఘనపరుస్తున్నారు. అసాధ్యం అంటూ దేవునికి ఏదీ లేదండి. You will encounter evil people, heartless people, people who will exploit you, people who will take away much from you. But don't worry, no matter how much anybody steals from you, God can restore it a double fold in your life. ఎవ్వడు ఎంత దోచుకున్నా నీ నుండి దేవుడు రెట్టింపుగా పునరుద్ధరించగలుగుతాడు. హ్యాంగ్ ఇన్ దేర్ ప్లీజ్. Hold on. God is not done with you. The good work that He began, He will finish it. I know the journey is going to be a little difficult during those circumstances. But God is saying, I will give you peace in the midst of storms. Hallelujah. అందుకనండి మీ నిరీక్షణను కోల్పోకండి, అధైర్యపడకండి, జడియకండి, భయపడకండి, కలవరి చెందకండి. Hang in there. Just hold on. When the going gets tough, we all know that. Come on. Are cheppandi abba. When the going gets tough, the tough are. When the going gets tough, the tough gets. So go on. The greater the battle, the greater the glory. Hallelujah. The greater the battle, the greater the glory. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? If David wouldn't have fought Goliath, David wouldn't have received the glory that he received. అవునా కాదా చెప్పండి? The greater the challenge, the greater the testimony. So hang in there అండి. దేవుడు పెద్దవి అనుమతిస్తాడు మీ జీవితంలో. ఎందుకో తెలుసా? మీ సాక్ష్యముల ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని. నిలబడదామండి. నిరీక్షణను కోల్పోకండి, అధైర్యపడకండి. చదవండి సిస్టర్. ఇంకొక మాట ఉంటుంది అందులో, నాకు చాలా ఇష్టమైంది. పడద్రోయబడినను నశించువారము
కాము. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. ఎవడైనా మిమ్మల్ని పడేయాలి, మిమ్మల్ని నాశనం చేయాలి, మీ బ్రతుకును పాడు చేయాలనుకున్న వాడికి ఈ వాక్యము గుర్తు చేయండి. పడద్రోయబడినను ఏమండి, నాశనం చేయటానికి కాదండి, దేవుడు నాకు ఘనతనివ్వటానికి రప్పించుకున్నాడు. హల్లెలూయా. మనుషులు ఇచ్చు వంటి ఘనత కాదు, దేవుడు ఇచ్చే ఘనతను వారు చూడబోతున్నారు. ఆమేన్. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా ఆ, రూపింపబడిన ఆ. ఏ ఆయుధమును వర్ధిల్లదు. అదేంటండి, వినిపించలే నాకు. నీకు విరోధముగా ఏ ఆయుధమా? కొన్ని ఆయుధాల? ఏ ఆయుధము ఊరుకండి, కరెక్ట్ కాదనుకుంటా. అది కరెక్ట్ కాదనుకుంటా. లేకపోతే మనం ఇలా ఉండం. మళ్ళీ చదవండి, అందరూ చదవండి ప్లీజ్, ఎవ్రీబడి రీడ్. నీకు విరోధముగా నీకు బదులుగా నాకని చెప్పండి. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమేన్. ఆమేన్. ఎంత గొప్ప మాటలు బైబిల్లో ఉన్నా, ఎన్నిసార్లు క్రైస్తవులు వీటిని చదివినా ఆ మాటలు నిష్ప్రయోజనంగా పోతున్నాయి మన జీవితంలో నుండి. దేవుడు నిన్న నేడు నిరంతరము. మరి ఆయన ఏకరీతిగా ఉంటే ఆయన మాటలు మరి ఎందుకు నమ్మమండి? ఎందుకు విశ్వసించము? ఎందుకు అధైర్యపడుతున్నాము? All your battles have already been taken care of. Amen. All your battles have already been taken, because God is out of time indeed. He's not time bound. He knows our end from the beginning, and He's already seen all your battles. And He's already made you more than a conqueror. Hallelujah. More than a, చెప్పండి, I am more than a, ఏడ్చినట్టు చెప్పారు. I am more than a, దేవుడు మనల్ని దీవించుగా. నాకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదంటే ఏమిటి చెప్పండి? లెట్స్ స్ట్రెస్ ఆన్ దిస్ వర్డ్. It's not cross. It's not cross. So then why worry? No weapon formed against you will prevail. No weapon. No weapon. I'm stressing on this. No weapon that is formed against you will prevail. I want you to be encouraged today with these words. Indeed. The journey may be difficult, but when you get there, it's going to be worthwhile. The only impossible journey is the one you never begin. Difficult roads often lead to beautiful destinations. And God said the road to heaven is going to be difficult, but it is going to lead to a beautiful destination. Hang in there. Lo, I am with you even unto the ends of the world. Podigantamula varaku nenu neeku toduga unnanu. So if you are going through all these hard times, financial burdens, the list can be endless, and I don't want to repeat myself. Go to James, please. We will close with this. James chapter 1, verses 2 to 4 and verse 12, please. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును గుర్తించునని. యాహాహాహా. ఏమిటంట? ఓర్పును గుర్తించునని. ఫస్ట్ కోల్పోయేది ఏమిటండి మనం? అబ్బా, అంటే ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామో మనం. మళ్ళీ మనం క్రైస్తవులుగా ఏమంటామో తెలుసా? బ్రతుకుటైతే క్రీస్తే.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. Let your yes be yes and no be no. If you say you believe in God, believe Him with all your heart. Have a steadfast mind and heart in it. For with God, nothing is impossible. మీ విశ్వాసమునకు కలుగు, చదవండి, పరీక్ష ఓర్పును పుట్టించును. మీరు జాగ్రత్తగా వినండి. నానా విధములైన శోధనలో పడినప్పుడు Can we all read it, please? Open the Bible. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. సిస్టర్ వచనాలు చెప్పండి. 2 to 4 కదా. అందరూ చదవండి, కలిసి చదువుదామండి. కాదండి, నా విశ్వాసం. థ్యాంక్ యూ. ఏమిటంటే మీ శోధనలు మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు దాన్ని ఎలా ఎంచుకోవాలంట? నాకు వినిపిలే. ఎలా పెట్టారు తెలుసా మొక్కలు అందరూ? మా కష్టాలు మీకేం తెలుసులే పాస్టర్ గారు అన్నట్టు పెట్టారు. కష్టం లేనివాడు ఎవడండి? నష్టపోయినవాడు ఎవడండి? బాధ లేనివాడు ఎవడండి? దుఃఖపడనివాడు ఎవడండి? మోసము చెయ్యనివాడు ఎవడండి? మంచివాడు ఒకడును. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీ భర్త మంచివాడని కదా పెళ్లి చేసుకున్నారు? చాలామంది మౌనంగా ఉన్నారు. దానికి సమాధానం నాకు వచ్చింది. చెప్పండి. బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని ఏదైనా మాట అన్నా మీరు వదిలేస్తారా? మరి దేవుడు మీ విశ్వాసమును పరీక్షించినప్పుడు ఎందుకు వదిలేయాలి? చదవండి, ఇప్పుడు ఆ వాక్యం చదవండి. చెయ్యనివ్వండి, మీరు ఓర్చుకోండి. ఆ పని మీరు ఓర్చుకుంటేనే దాని పని అది చేసుకుంటూ. హల్లెలూయా. ఓర్వలేని వాడు ఇంకా దేవుడు కూడా వాడిని బాగు చేయలేడండి. కానీ ఓర్చుకున్న వాడికి ఎన్ని మేలులు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును. హల్లెలూయా. 12వ వచనం చదవండి. ఆహాహా. ఎక్కువ ప్రార్థనలు పాస్టర్ల దగ్గరికి వచ్చి ఏమడుగుతారండి? మీరే చెప్పండి. మాకు చాలా శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఎందుకు ప్రార్థన చేయమంటున్నారంటే చెప్పండి. ఈసారి ఏమడుగుతారో తెలుసా? దానిని జయించే కృపని నాకు ఇవ్వమని దేవుణ్ణి అడగండి. ఎందుకు అడగాలో తెలుసా? మీ విశ్వాసం ఇంకా అధికముగా అవుతుంది కాబట్టి. డోంట్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్.
ఫేస్ దెమ్ హెడ్ ఆన్. అందులో నుండి వచ్చే ఘనత, విక్టరీ ఎంత గొప్పగా ఉంటుందో తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలుచువాడై ప్రభు తనను ప్రేమించు వారికి హల్లెలూయా. సో ఇప్పుడు అర్థమైంది ఏమిటండి? ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత థ్యాంక్ యూ చేద్దామా? అడుగుదామా ఆ శక్తి కోసము? నాకు ఎందుకు ఒక వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ముగించాలనుకున్నా కూడా దేవుడు ఒక వాక్యం జ్ఞాపకానికి తీసుకొస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. ఏమిటన్నాడండి? నా కృప నీకు చాలును, బలహీనత యందు. చూడండి, when Jesus Christ was on the cross, Satan might have had the last laugh. Everybody thought it is over for Christ. Jesus Christ was the weakest point of his life. But you know what happened? At the weakest point of his life, the power of God rested upon him, and from death resurrected him back to life. Even in your weakest moment, don't think that you're helpless and hopeless, because God's power will be with you. మీరు ఇందాక అన్నారు కదా, నాలో ఉన్నవాడు ఇహలోకములో ఉన్నవాడు కన్నా అరే నమ్మండప్పా. When Jesus Christ was hanging on the cross, people laughed and mocked and scorned him and said it was over. I'm sure probably people might have said, అయిపోయిందిరా వీళ్ళ పని, నవ్వుతూ ఉండొచ్చు. మీ బ్రతుకులు చూసి, మీ ఉద్యోగాలు పోయేది చూసి చాలామంది సంతోషపడి ఉండొచ్చు. కానీ ఈవెన్ ఇన్ యువర్ వీకెస్ట్ పాయింట్, చదవండి ఆ వాక్యం, ఎంత గొప్ప మాట. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది. ఈవెన్ ఇన్ యువర్ వీక్నెస్ మై పవర్. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుదను. హల్లెలూయా. And all you youngsters, I want to tell you one thing. Never show your weakness to anybody except to God, and show your strengths to everybody. Because when you show your weakness, they will take advantage. But when you show your weakness to God, when you go to your weaknesses with God, God will give you strength over those weaknesses. Amen? Amen. Fight the good fight, Nana. I know you have a long way, you're still young, but there are going to be difficult tasks, roads coming up your life. And I pray that God will give you power to overcome all those. Right? And I wish you a blessed life in this country. Okay? God bless you all. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మనమందరం లేచి నిలబడతాం. అందరికీ తెలుసు, మన పాట పాడతాం. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. లెట్ us look unto the Lord, please. ఇక్కడ ఎవరైనా థియాలజీ చేస్తున్నారు? ఎవరెవరు థియాలజీ చేస్తున్నారు? కమ్ ప్లీజ్ కమ్. ఇది మీ ఫెలోషిపే కదండి? మీ ఫెలోషిపేనండి? ఓకే, కమ్ ప్లీజ్ కమ్. అందరూ క్లోజ్ అవర్ ఐస్ ప్లీజ్. లెట్స్
Lift up our hearts to the Lord. Let's look unto the Lord. Nirmala sister, Neelima sister will lead us. విన్న వాక్యమును బట్టి ప్రార్థనలో నడిపిస్తారు. లెట్ us all look. నేను కూడా ప్రార్థిస్తాను. నాకు కూడా శక్తి కావాలి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మేము ఈ శరీరంలో ఉండగా ప్రభా, నేత్రాస, శరీరాస, జీవపు డంబముకు లోనై ఉంటున్నాం ప్రభా. ప్రతిరోజు ప్రభా, ఎవ్రీ డే ఈజ్ అ స్ట్రగుల్ ఫర్ అస్ లార్డ్. మేము బలహీనులం ప్రభా, మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. మాలో ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రభా. దేవా, మేము రోజువారీగా ప్రభా ఏదో ఒక ఛాలెంజ్తో, ఏదో ఒక ప్రాబ్లంతో ప్రభా మేము వీక్ అయిపోతున్నాం ప్రభా. అయినప్పటికీ నువ్వు మారని దేవుడవు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నావు ప్రభా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పావు ప్రభా. ఎస్ లార్డ్, మా తల్లిదండ్రులు మమ్మల్ని మర్చిపోయినా కానీ ప్రభా, ఒక్క క్షణం కూడా నువ్వు మమ్మల్ని మర్చిపోకుండా దేవా, మమ్మల్ని ప్రతి చిన్న ఆపద నుంచి తప్పిస్తూ, మాకు తెలియనప్పుడు కూడా ప్రభా, మేము నిద్రిస్తున్నప్పుడు కూడా ప్రభా, నువ్వు మమ్మల్ని చూస్తూ, మమ్మల్ని కాపాడుతూ నాయనా నీ కృపలో భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య, మరి నీ దాసుడి ద్వారా హ్యాంగ్ ఇన్ దేర్, ఓపిక పట్టండి, దేవుణ్ణి పట్టుకొనే ఉండండి అని నువ్వు మాట్లాడావు ప్రభా. నాయనా, మేము నిన్ను విడిచిపెట్టిన, మేము నిన్ను నమ్మటం ఆపేసిన, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు ప్రభా. నీ ప్రేమని బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాము. నీది గొప్ప ప్రేమ ప్రభా, నీది ఆశ్చర్యమైన ప్రేమ. నీ ప్రేమ మాకు అందదు ప్రభా. మేము అర్థం చేసుకోవాలన్నా మా వల్ల కాదు సయ్యా. కానీ ఈ క్షణంలో ప్రభా మేము అడుగుతున్నాము, మీ ప్రేమని అర్థం చేసుకోవడానికి మా కృపనివ్వండి. మాకు ప్రభా, మా మధ్యలో ఉన్న ఎంతోమంది యవ్వనస్తులకి ప్రభా, మీ ఆశ్చర్యమైన ప్రేమని ప్రభా అర్థం చేసుకోవడానికి మా హృదయాల్ని తెరవండి ప్రభా. ఆ గ్రహింపుని మాకు ఇవ్వండి ప్రభా. నాయనా, మరి ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో ప్రభా, లైఫ్ లాంగ్ కూడా ప్రభా మిమ్మల్ని మాత్రమే విశ్వసిస్తూ నీకు సమస్తము సాధ్యము అని మేము నమ్మి ప్రభా, నమ్మిన వారికి కూడా సమస్తము సాధ్యమే అని నువ్వు చెప్పిన వాగ్దానాన్ని మా జీవితంలో మేము అది పొంది దాన్ని జయించడానికి ప్రభా, అది స్వతంత్రించుకోవడానికి ప్రభా, మాకు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి సహాయం చేయమని, నీ దాసుని ఇంకా బలమైన విధంగా ప్రభా నన్ను మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుచున్నట్టుగా భూమి అందును నెరవేరును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సకల లోక పరిశుద్ధులకు, ఇశ్రాయేలు ప్రజలకు సదాకాలము తోడై ఉండి నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధి రెట్టింపుగా కలుగుజేయునుగాక. ఆమేన్. Praise the Lord. I'm going to call upon Prakash Anna to come and say the word of thanks. దేవుని నామం స్తోత్రం.
ముందుగా దేవాది దేవునికి తన కృపను మనకు మెండుగా అనుగ్రహించి ఈరోజు మనం ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ ఈ సర్మన్ మనం వినటానికి, మన ఆత్మల్ని శుద్ధి చేసుకుంటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్పెషల్ టైం కొరకు ముందుగా దేవాది దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. నెక్స్ట్, I would like to thank the First Church of God, all the entire team, for giving us this facility to worship every time and be blessed with the association here. మనకి అన్న చెప్పినట్లుగా మనం ఇక్కడ సంపాదించుకుంటానికి వచ్చాం, కానీ మనము చాలా కోల్పోతున్నాము. ఫస్ట్ వెల్కమ్ నోట్లో మన మహేందర్ బ్రదర్ చెప్పినట్లుగా ఎల్ షద్దాయ్ దిస్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఫెలోషిప్ 9 years కంప్లీట్ చేసుకుని ఆగస్ట్లో 10th ఇయర్లోకి మనం వెళ్తాము. అండ్ దిస్ ఇయర్ 2024 ఈజ్ ఎ స్పెషల్ ఇయర్ బికాస్ ఫస్ట్ ప్రేయర్ నుంచి కూడా ఈ రోజు వరకు దిస్ ఈజ్ ది ఎండింగ్ ప్రేయర్ ఆఫ్ 9 years. ఈ రోజు వరకు కూడా ఎవ్రీ ప్రేయర్ ఈజ్ ఎ స్పెషల్ ప్రేయర్. ఐదర్ ఇట్ ఈస్ ఏ బర్త్డే ఫంక్షన్ ఆర్ ఏ మ్యారేజ్ డే ఈవెంట్ ఆర్ ఎవరిదన్నా ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, అట్లాగా ఎవ్రీ ప్రేయర్ ఈజ్ ఎ స్పెషల్ ప్రేయర్. అండ్ దిస్ లాస్ట్ ప్రేయర్ వీఆర్ బ్లెస్డ్ విత్ బ్రదర్ రాజా, పాస్టర్ రాజా చేయటానికి మనకి. అయితే బిగినింగ్లో ప్రతి ప్రేయరు ప్రతి ఒక్క టీచర్ కన్నీళ్లతోటే జరిగేది. వీ వర్ దేర్ లైక్ చిన్న గ్రూప్ అన్నమాట, ఒక 10 మంది 15 మంది వచ్చేవాళ్ళు. సో దాంట్లో ఒక టీచర్ ఉంటే వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఉండేవాళ్ళు కాదు. ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు సింగిల్గా వచ్చారు. ఐదర్ సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఉంటే ప్రేయర్లో ఇట్ వాస్ లైక్ క్రై అనమాట, అంతే ఏడుపులే ఉండేవి దాంట్లో. నా ఫ్యామిలీ ఇండియాలో ఉంది, నా పిల్లలు ఇండియాలో ఉన్నారు, నేను రాలేకపోయారు, నేను ఇక్కడున్నాను. స్కూల్లో నాకు వెరీ రఫ్ పాత్, గోయింగ్ ఈజ్ గెటింగ్ టఫర్, బట్ టఫర్ ఈజ్ గోయింగ్. అన్ని రోజు మెసేజ్ చెప్తుంటే నా మైండ్లో అదే అనమాట. సో ఫస్ట్లో మనం ప్రేయర్ చేసుకునేటప్పుడు వీ యూస్ టు హ్యావ్ ఎ గుడ్ ప్రైజ్ అండ్ వర్షిప్. వీఆర్ బ్లెస్డ్ విత్ అజయ్ బ్రదర్, మంచి క్వైర్ లీడ్ చేస్తూ అందరినీ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉండేవాడు. అలాగే దేవుని వాక్యం కూడా మనకు సఫిషియెంట్గా వచ్చేది. కానీ లాస్ట్ ప్రేయర్కి వచ్చేటప్పటికి అంత ఏడుపులు. అసలు ఎంత ఏడ్చేవాళ్ళంటే ఐ కెనాట్ రియల్లీ ఎక్స్ప్లెయిన్. అంతగా ఏడ్చి హృదయ భారం తీర్చుకుంటానికి ప్రేయర్ అనేది మనం అందరం కలవటం అనేది ఒక పాయింట్ అనమాట. వాళ్ళు వారం రోజులు 2 వారాలు గుండెల్లో దాచుకు పెట్టుకున్న బాధ అంతా కూడా ప్రేయర్కి వచ్చి ఆ ఏడుపు ద్వారా అయ్యి భోజనాలు చేసిన తర్వాత ఎంతో రిలీఫ్ అయ్యి వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఎట్లా తయారైందంటే ఎల్ షద్దాయ్ ప్రేయరు, ఈ ప్రేయర్ లేకపోతే నెక్స్ట్ వీక్ ఈ బర్డెన్ మేము క్యారీ చేయలేము. సో ఆ ప్రేయర్ ఉంటే ప్రేయర్లోకి వచ్చి మనం పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని విని రిలీఫ్ పొందగలుగుతున్నాము అనే స్టేజ్లో మన ఎల్ షద్దాయ్ ఉంది. ఈరోజు దేవుడు మనల్ని అందరినీ దీవించి వీ హ్యావ్ గ్రోన్ బిగ్, స్ట్రాంగ్గా గ్రో అయ్యాము. సో మనకి ఇట్లా అప్పుడు చిన్న టీమ్గా ఉన్నప్పుడు ఒక ఇంట్లో చేసుకునేవాళ్ళం. లైక్ ఇట్ ఈస్ ఎ రొటేషన్. ఒక వీక్ మా ఇంట్లో ఉంటే నెక్స్ట్ వీక్ అన్న వాళ్ళ ఇంట్లో ఉంటే నెక్స్ట్ వీక్ ఇంకొక సిస్టర్ వాళ్ళ ఇంట్లో, నెక్స్ట్ వీక్ ఇంకొక బ్రదర్ వాళ్ళ ఇంట్లో, అట్లాగే ఎవ్రీబడి యూస్ టు హోస్ట్ నెక్స్ట్ ప్రేయర్. వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు చిన్నగా అన్నీ అరేంజ్ చేస్తే, భోజనాలు అన్నీ అరేంజ్ చేస్తే మనం ప్రేయర్ చేసుకుని అట్లా సహవాసం చేసుకుంటూ వచ్చేవాళ్ళు. వెన్ వీ వర్ బిగ్ హౌసెస్ అందరినీ సపోర్ట్ చేయలేకపోయి, అంతమందిని ఉండటానికి, అంతమంది కలిసి ప్రేయర్ చేసుకోవటానికి చిన్న హౌసెస్లో మనం చేయలేకపోయాం. సో దేవుడు మనకి ఈ ఫస్ట్ చర్చ్ ఆఫ్ గాడ్ని ఇచ్చి మనల్ని దీవించాడు. సో ఫర్ దట్ రీజన్ ఐ వుడ్ లైక్ టు సిన్సియర్లీ ఎక్స్ప్రెస్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఫస్ట్ చర్చ్ ఆఫ్ గాడ్ for giving us this particular facility, encouraging us to continue our service and fellowship with the Lord.
థర్డ్, మనకి చిన్నపిల్లలు వచ్చేటప్పుడు మన టీం వెల్కమ్ టీం ఉంది, అషర్స్. బ్రదర్స్కి ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాము. సో మీరు వెల్కమ్ టీంలో ఉండాలి అని అంటే ఇద్దరు చక్కగా సూట్లు వేసుకుని వచ్చారు. సో ఐ రియలీ అప్రిషియేట్ యూ. అండ్ నెక్స్ట్ ఈజ్ సింగింగ్ అండ్ మ్యూజిక్ టీమ్, నేమ్ బై నేమ్. ప్రతి ఒక్కళ్ళు కూడా సింగింగ్ క్వైర్ టీంలో చాలా బాగా చేశారు. నిజంగా ఆ పాటలు పాడుతుంటే వీ వర్ సెపరేటెడ్ ఫ్రమ్ ది, నేనైతే పర్సనల్గా ఫీల్ అయ్యాను, మై హార్ట్ వాస్ సెపరేటెడ్ ఫ్రమ్ మై డైలీ రొటీన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ టు ఎంజాయ్ ది సింగింగ్. అంత చక్కగా దేవుని మనం స్తుతించడానికి నడిపించిన ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ మై స్పెషల్ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ గోస్ టు పాస్టర్ రాజా హెబెల్ ఫర్ ద పవర్ఫుల్ మెసేజ్ అలర్టింగ్ us టు కంటిన్యూ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్స్ గురించి చెప్పారు. అన్న నిజంగా మేము మిస్ అవుతున్నాం. ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే మా పేరెంట్స్ ఫ్యామిలీ ప్రేయర్ ఉంది వచ్చి కూర్చో అని అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్, అందరూ వచ్చి ఫ్యామిలీ ప్రేయర్స్ కూర్చోవాలి. అరే ఫ్యామిలీ ప్రేయర్ అయిపోతే బాగుండు, పడుకోవచ్చు లేకపోతే పని చేసుకోవచ్చు. దట్ వాస్ అవర్ మైండ్ సెట్. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే ఇంకా హోంవర్క్ సబ్మిట్ చేయలేదు, కెన్ యూ వెయిట్ ఫర్ అస్. మేమేమో ఎప్పుడు ఫాదర్ ఫ్యామిలీ ప్రేయర్ పెడతారని మేము వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు పిల్లలు వస్తారా అని పేరెంట్స్ వెయిట్ చేయాల్సింది. మేబీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఫ్యామిలీ ప్రేయర్ అందించగలుగుతారో లేదో అనే భయం కూడా నాకు ఉంటుంది. బట్ మన దేవుడు గొప్పవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మన ఫ్యామిలీ ప్రేయర్స్ కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ జనరేషన్ ఎన్ని జనరేషన్స్ అయినా కూడా ఫ్యామిలీ ప్రేయర్ కంటిన్యూ అవ్వాలనేది ఒక రిమైండర్గా బ్రదర్ ఈరోజు మనకి చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి స్ట్రాంగ్ ఫెయిత్, ట్రూ ఫెయిత్ గురించి కూడా చెప్పారు. మనం ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నాము అన్న, బైబిల్ చదివినప్పుడల్లా కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారండి అన్న. నిజమే, ఎప్పుడు కూడా నేను సత్యాన్ని అనుసరించాలి, సత్యమే పలకాలి అని అనుకుంటాను. ఎవ్రీ టైమ్ I think of, I try to, I put my best of efforts to speak truth, but I never. నేను ఎప్పుడు కూడా నిజాన్ని మాట్లాడలేను. ఎప్పుడు ప్రతి దాంట్లో కూడా నిజంతో స్టార్ట్ చేసి అబద్ధంతోనే ఎండ్ చేస్తాను. నేను లైఫ్ అట్లా ఉంది నాది. సో ఈరోజు నాకు ఇట్స్ ఎ మెజర్, యార్డ్ స్టిక్ టు హ్యావ్ ఏ ట్రూ ఫెయిత్, స్ట్రాంగ్ ఫెయిత్ ఉండాలనేది బ్రదర్ చెప్పారు. గాడ్ ఈస్ నాట్ ఎట్ డన్, he is trying to finish us, so we have to cooperate with him. We have to be stable in his hands to complete his work. మన యజమానుడు మనకి ఏ పర్పస్ మీద మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడో అది కంప్లీట్ చేయడానికి మనం కూడా కోఆర్డినేట్ చేయాలి. మనం కోఆర్డినేట్ చేస్తేనే దేవుడు మనకి పరిపూర్ణత అనుగ్రహించగలడు అని అన్న వాక్యం ద్వారా ఈరోజు మనకి చెప్పారు. ఎస్, మనం ఇక్కడ అమెరికాలో వచ్చి అవర్ గోయింగ్ ఈజ్ గెటింగ్ టఫర్, బట్ వీఆర్ గోయింగ్ ఆన్. సో దేవుడిని మనం ఎప్పుడు వదిలిపెట్టకుండా ఇట్లాగే వెళ్ళాలని అనుకుంటున్నాము. ఒక ఫ్యామిలీ సాక్ష్యం చెప్పారు ఇక్కడ. ఎవరు లేరని అనుకున్నాము, మేము బాధపడ్డామని బ్రదరు తర్వాత సిస్టర్ కూడా వచ్చి తన కన్నీళ్ళు మనం అందరం చూసాము. బట్ ఎల్షద్దాయిలో అలా ఏమీ లేదు. ఎవరు ఎప్పుడు కావాలన్నా కూడా ఎల్షద్దాయి ఫ్యామిలీస్, నేననే కాదు ఎవరికైనా కాల్ చేసినా కూడా ఆన్ ద స్పాట్ అందరూ వచ్చి ఎంత ఎలాంటి ఇబ్బంది అయినా కూడా, ఎంత ఎలాంటి సహాయం అయినా కూడా ఇవ్వగలిగిన మనసు దేవుడు ఎల్షద్దాయిలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఫర్ దట్ ఐ రియల్లీ థ్యాంక్ గాడ్. ఎల్షద్దాయి ఈ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి ఆ కన్సర్న్, ఆ ప్రేమించే స్వభావం, దేవుని యొక్క ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఎవరికెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీఆర్ నాట్ ఎలోన్, వీఆర్ ఆల్ టుగెదర్ యాజ్ వన్ ఎల్షద్దాయి. అండ్ లాస్ట్ థింగ్, ప్రతిసారి మనం ప్రేయర్ చేసుకుంటున్నాము, చక్కగా తినేసి వెళ్ళిపోతున్నాము. ఆ ఫుడ్ తయారు చేయడానికి కష్టపడుతున్న సిస్టర్స్ని అందరినీ కూడా, ఫ్యామిలీస్ని అందరినీ కూడా, సిస్టర్స్ అని చెప్తే బ్రదర్స్ మేము కూడా సగం చేసాము, 50-50 ఉన్నారంటారు. సో బోత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్ ద హ్యాండ్స్ that contributed for the food, I thank each and everyone.
లాస్ట్ ఏంటంటే మనం ఎప్పుడు ఒక పిక్చర్ కూడా తీసుకోవట్లేదు, పిక్చర్లు తీసుకుంటుంటే అన్న ఫోన్లు పెట్టేసేయండి అని అన్నారు. సో ఒకసారి అందరూ కనుక వచ్చి ఇట్లా నించుంటే కనుక వీ విల్ హ్యావ్ ఎ ఫుల్ పిక్చర్ విత్ ఆల్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్. బట్ డోంట్ లీవ్ టు ఫుడ్. ఎవరు ఫుడ్కి వెళ్ళొద్దు, పిక్చర్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫుడ్ సర్వ్ చేయబడుతుంది. థ్యాంక్ యూ. Okay. Announcements. If you bought something, drink కానీ ఏదైనా తెచ్చి ఉంటే please get it back from here. Don't leave anything. Check your belongings. And yeah. Please check your belongings before you leave the sanctuary. During the summertime, this El Shaddai family will take a break because most of the families, they travel to India or they'll be on doing something else during the summer. So we will resume in the month of August, okay, with a fresh start. I'm going to pray for the food and then we all going to come and take a group picture here, okay? పిక్చర్ తీసుకున్న వాళ్ళు మాత్రమే. Okay, first let me pray. Okay, Lord, we thank you, Jesus, Lord, for this time, Lord, you've given us, my Father, Lord, to come into your presence, Lord, one more time, Lord. Lord, at this time, Lord, we pray for the food, Lord. Lord, Prabha, Marnana, దాన్ని ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఆహారం నేనైనా మరి చేసిన ప్రతి ఒక్క హస్తం నేనైనా తండ్రి ప్రభా మీకు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. Lord, as we eat, Lord, give us good nourishment, Lord. Lord, we give you all the praise and all the glory, Lord. In the name of Jesus, we ask and pray. Amen. Okay, we're going to take a group picture now. Yeah. Can you all please come forward? జానన్న మీరు అక్కడ ఉంటే కాదు. అన్న మీకు ఇవ్వలేదంట ఫోటో, మీరు కాదంట. రండి. హలో, వెనకాల కూడా పైకి వెళ్తే వెనకాల కూడా ఒక లైన్ వస్తుంది. పిల్లలు వెనకాలకి వెళ్ళిపోండి అమ్మా, పైకి వెళ్ళిపోండి. పైకి నేను తీసుకుంటాను. వెనక్కి వెళ్ళిపోండి.